టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆర్టీఏ చెక్ పోస్టును ఎత్తివేస్తూ ప్రభుత్వ కీలక నిర్ణయం. బైన్సాలో ఘనంగా సదరు ఉత్సవాలు. మున్సిపల్ జవాన్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. నవంబర్ 16న ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టి బలుజల కార్తీక వనమాసారాధన జాతి సమైక్యత. ఆర్టీఏ చెక్ పోస్టులను ఎత్తివేస్తూ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిర్మల్ జిల్లా తానూర్ మండలం బెల్టారోడ అంతర్రాష్ట్ర చెక్ పోస్టు వద్ద ప్రభుత్వ ఆదేశాల మేరకు బారికేడ్లను, ఫర్నిచర్ను అధికారులు తొలగించారు. అలాగే కార్యాలయంలోని ఫర్నిచర్, కంప్యూటర్లు, ఇతర సామాగ్రిని జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయానికి తరలించారు. ఇకపై ఆర్టీఏ సేవలు ఆన్లైన్ ద్వారా అందించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవలే ఆర్టీఏ చెక్ పోస్టులపై ఏసీబీ దృష్టి సారించింది. ప్రైవేట్ ఏజెంట్లను నియమించుకొని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఏసీబీకి ఫిర్యాదులందాయి. దాంతో 3 రోజుల క్రితం ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. పలు చెక్ పోస్టుల్లో నగదును సీజ్ చేశారు. దాంతో ఎన్ని దాడులు చేసినా చెక్ పోస్టులలో అక్రమ వసూలు ఆగవని గుర్తించిన ప్రభుత్వం ఎట్టకేలకు చెక్ పోస్టులను ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుంది. శ్రీకాంత్ యూపీఎస్ కూడా తీసి అది పక్కన తీసి అండి 5 o'clock official close. కడుతుండాలి సాయంత్రం మళ్ళీ మధ్యాహ్నం మంత్రి గారు హైర్ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేది 5 o'clock రిపోర్ట్ పెట్టారు. రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ వారి ఆదేశాల మేరకు రవాణా చెక్ పోస్ట్ వాంకిడి 5 గంటలకు క్లోజ్ చేయడం జరిగింది. వారి ఆదేశానుసారం దానికి సంబంధించిన కంప్యూటర్ సిస్టమ్స్, తర్వాత మాకు రవాణా శాఖ ఆఫీసు చెక్ పోస్ట్ సంబంధించిన రికార్డ్స్ అన్నీ సీజ్ చేసి మేము అన్నీ ఒక గుప్తంగా ఆఫీస్లో స్టోర్ చేస్తాము. వారి యొక్క తదుపరి ఆదేశాల కోసము మేము ఎదురు చూస్తాము. ఇప్పటివరకు అయితే 5 గంటల నుంచి రవాణా చెక్ పోస్ట్ వాంకిడి క్లోజ్ చేయడం జరిగింది. ఉండరు ఇక్కడ మా సిబ్బంది ఎవరు కూడా పనిచేయరు. మీకు అట్లా ఏమైనా అనిపించి ఏదైనా ఉంటే మాత్రం మాకు ఇమ్మీడియట్గా మన మీడియా సోదరులందరూ మాకు ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము తగు చర్యలు తీసుకుంటాం. గౌరవ కమిషనర్ ఆదేశాల మేరకు మాకు ఎన్ఫోర్స్మెంట్ ఏమైతే వెహికల్ చెక్కింగ్, మా రవాణా శాఖకు సంబంధించిన లక్ష్య సాధన ఏమైతే టార్గెట్ ఫిక్స్ ఉన్నదో దాని టార్గెట్ ప్రకారం పై అధికారుల ఆదేశాల ప్రకారం మాకున్న జిల్లాలకు అధికారుల యొక్క పనులను మేము వాడుకోవటం జరుగుతుంది. వారు ఏమైతే ఆదేశాలు ఇస్తారో ఆదేశాల ప్రకారం మేము నడుచుకోవటం జరుగుతుంది.
కోరుట్ల మున్సిపల్ కార్యాలయంలో వేల్పుల భారతి అనే మహిళ గత 22 సంవత్సరాలుగా పారిశుద్ధ కార్మికురాలుగా పనిచేస్తుంది. ఆమెను అదే కార్యాలయంలో జవాన్గా పనిచేస్తున్న చిట్యాల రాజ్ కుమార్ గత 3 నెలలుగా లైంగిక వేధింపులకు గురి చేస్తూ కోరిక తీర్చాలని, లేని ఎడల ప్రతి నెల 1000 రూపాయలు ఇవ్వాలని వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ విషయంపై కమిషనర్కు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదు. ఇంకా పైపెచ్చు ఆయన సంబంధితులతో నాపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఇంకా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. దీనిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయగా విచారణ జరిపిస్తారని అన్నారు. నాకు న్యాయం జరగని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటానని కన్నీటి పర్యంతమవుతూ వేడుకుంది. నా పేరు వేల్పుల భారతి, మరి కొరుట్ల మున్సిపల్లో పనిచేస్తాను. నేను రాజకుమార్ అనే మనిషి నన్ను ఊరికే వేధించుతున్నాడు, లక్షలు చెప్తున్నాడు. కొత్తవా రావా అని చెప్పి రోజు 3 నెలల నుంచి నన్ను ఇట్లనే అంటున్నాడు. ఊర్చకాడికి వస్తున్నాడు, మీ మీదకి వస్తున్నాడు. అయినా కూడా నేను ఇట్లా ఏం చెప్పలేక నాన్నలో నేనే పోనీ అనుకుంటూ వచ్చినాను. నేను ఈ 2 రోజుల నుంచి బగ్గ మీదకి వస్తున్నాడు. కొత్తవా రావా, 2 రోజుల నుంచి నేను ఉండాలి చేయాలి ఇట్లా అని అనుకుంటుంటే నేను సార్ దగ్గర మబ్బుల ఆగిరిలేటప్పుడు సారు ఆగిరిలో ఆపేయండి చెప్పి సార్తో చెప్పిన. రాజేందర్ సార్తో చెప్పి 8కి వెళ్ళి పోతే ఆ సార్ లేసు కత్తున్నాడు, బుక్కులు పట్టుకొని. రాజేందర్ సార్ అంటే ఎవరైనా సైన్ వేసి పెట్టారు. శానిటరీ ఇన్స్పెక్టర్ రాజేందర్ కు ఫిర్యాదు చేసినావా? ఫిర్యాదు చేసిన మబ్బుల ఆ చేస్తే ఆ సార్ ఏం పట్టించుకోలేదు. లేసురు కొత్తున్నావు సారు, మరి ఆయన తప్పని అంటలేవు అని అంటే నువ్వు పర్సనల్ విషయం మాట్లాడాలి. అది నువ్వు ఆయనకు 1000 రూపాయలు ఇస్తున్నాను ఎందుకు అంటున్నావు, అడుగుతుండాను ఎందుకు అంటున్నావు, అది తప్పు నీది అని అంటే నేనన్నా సార్ అది తప్పు అని అంటున్నావు, మరి ఇట్లా రమ్మనటం తప్పు కదా, రోజు నేను ఉచ్చకాడికి సందులకి వచ్చి ఆయనకి ఎంత తిరుగుతాం తప్పు కదా, నువ్వు కావాలనటం తప్పు కదా. ఆయన మా మీద జవాన్ వాళ్ళన్న ఆఫీస్లో మేనేజర్ అట. అయినా వాళ్ళన్న నన్ను ఏం చేయలేవు నువ్వు మా అన్న ఉండంగా, నన్ను ఏం చేయలేవు, నన్ను ఏం బీకలేవు నువ్వు అని అంటే నేనన్న కమిషనర్ సార్ దగ్గర పోవే సార్ నన్ను గిట్లా అంటుండి చేస్తున్నానంటే వాళ్ళ అన్న కూడా ఉన్నాడు. అది మీ తమ్ముడు ఏమంటుండటంటే గిట్లా అంటుండంటే ఆయన నవ్వుండి చెప్పాలి. మరి ఆయనతో సమస్య వస్తుందని అంటున్నావు కదా, నువ్వు వేరే జీవన్ దిక్కుపోవాలంటే పోతాను. ఏనా ఇప్పుడు 3 రోజులు వేరే జీవన్ దిక్కు పని చేయబట్టి 10 మంది ఇంట్లో పని చేసే వర్కర్లకే లంచం ఇచ్చి కమిషనర్ సార్ దగ్గర తీసుకుపోయి ఇది లంగా, ఇది మంచిది కాదు, ఇది అటువంటిదే అని చెప్పి సంతకాలు పెట్టించుకున్నాను. ఇప్పుడు వాడిని తీసేస్తారా లేకపోతే నేను ఏదన్నా పోసుకొని అక్కడి రావాలి. నాకు ఎంత పెద్ద కొడుకున్నావు, బిడ్డలు ఉన్నారు, నా ఇజ్జట్ల మానం పోదు. ఆ విలేకరు సార్కు నేను పోయి చెప్పుకుంటా. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీఓ చెక్పోస్టులను ఎత్తివేయాలనే కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో నిన్న సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలోని చెక్పోస్టులను మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేయడంతో కొమరం భీం జిల్లాలోని తెలంగాణ, మహారాష్ట్ర మధ్యలో ఉన్న వాంకిడి ఆర్టీఓ చెక్పోస్టును ఖాళీ చేసి పూర్తిగా అధికారులు మూసివేశారు. ఈ సందర్భంగా కొమరం భీం రవాణా శాఖ అధికారి రామచంద్ర మాట్లాడుతూ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని అంతర్రాష్ట్ర చెక్పోస్టును రవాణా శాఖ కమిషన్ ఆదేశాల మేరకు మూసివేయడం జరిగిందని అన్నారు. బారికేడ్లు, ఫర్నిచర్ తదితర సామాగ్రిని అధికారులు జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయానికి తరలించారు. ఇక వాంకిడి చెక్పోస్ట్ వద్ద కార్యాలయ సిబ్బంది ఎవరూ కూడా పని చేయరని, ఎవరైనా సిబ్బంది ఇబ్బందులకు గురి చేస్తే అలాంటి సమాచారం ఏదైనా ఉంటే నేరుగా జిల్లా రవాణా శాఖ అధికారి సమాచారం ఇవ్వాలని సూచించారు. రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు రవాణా శాఖ లక్ష్య సాధన కోసం అధికారుల ఆదేశానుసారం పనిచేయడం జరుగుతుందని తెలిపారు. కోనారావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన గుమ్మడి బాబు అనే యువకుడు తమ ఇంటి సమీపంలో ఉన్న సెల్ టవర్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో బాబు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక మృతునికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. బాబు ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. మృతిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. యువకుడు బాబు మృతితో అతని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని
శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇక కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం తెలుస్తాయని పోలీసులు అన్నారు. మీదే ఊరు? మాది మామిడిపల్లి. ఏం జరిగింది? మామిడిపల్లి గుమ్మడి బాబు డిన్నర్ కాని వేరు సారు. గొడవ జరిగింది. గొడవ జరిగినాక ఎవరేమన్నారు నా కొడుకును. ఇటు వచ్చిండు సారు. ఇటు ఇద్దరు మనుషులు లోల్కి వచ్చిర్రు. లోల్కి వచ్చినాక టవర్ ఎక్కిండు. టవర్ ఎక్కి లడ్డు పౌలిక్ అని పిలిచిండు సార్. మా ఇల్లు గీన్ని మాకు ఇనవాలేదు. ఆమెకి ఇనవాడే మురికొచ్చింది. మళ్ళా ఇక మేమిద్దరినే ఉన్నాం. ఇక నాకు మా మన్మరాలు వచ్చి చెప్పింది సారు, డాడీ టవర్ ఎక్కిండట అమ్మ అని అంటే, ఎందుకు ఎక్కిండ్రా మళ్ళీ ఏం వచ్చిందని ఎక్కిండ్రని అన్న. ఈడు దాకా వచ్చిన. ఈడు దాకా అద్దెకి ఇటు చీకటి ఉంది కనవలేదు. ఇక మా కోడలు నా చిన్న కొడుకుని లేపుకోలే. ఇక మా ఆయనకు జ్వరం వచ్చింది సార్. పన్నడు లేవు మరి ఇట్లా ఇట్లా టవర్ ఎక్కిండట అని అట్టికి జ్వరంతో సుతాలే అట్లా తిరిగి వచ్చే వరకే ఇక్కడ వాడు చనిపోయాడు సార్. మీకు ఎవరైనా చెప్పారా మీ కొడుకు ఇక్కడ పడిపోయినాడు అని చెప్పండి? నా మన్మడ వచ్చిండు సార్. నా కొడుక నువ్వు పొద్దుగల పిలిచినప్పుడు వచ్చి నా కొడుక నువ్వు వెనుకకు మారినవురా నా కొడుక నా కొడుక నా కొడుక నా కొడుక నువ్వు ఎందుకు మారుతున్నానన్నారా నా కొడుక నా పొద్దున నేను ఇంటికి పోయేటప్పుడు ఇంటికన్నే ఉన్నాను. ఇటు పోను ఇలా పని లేదు, వ్యాయామం రాదు, ఇంటికన్నే ఉంటాను చెప్తున్నాను. అలా మధ్యాహ్నం ఫోన్ చేసాను, ఇట్లా డిన్నర్కి పోతున్నాం, సీన్ గారు రేపు దేశం పోతుంది కదా డిన్నర్ ఇస్తున్నాను అంటే, సరే పోయి రాను అన్న. సాయంత్రం కూడా చేసిండు. వచ్చిన ఇంటికంటే నేను రాలేను, ఇంకా నువ్వు ఎప్పుడు వస్తావని అంటే, నాకు కొంచెం లేట్ అవుతుంది, నువ్వు ఇంటికో పిల్లలు ఇంటికాడ ఉన్నారు కదా అని అన్నాడు. నేను ఇంటికి వచ్చినాక 7కి చేసిన, 7-10 నిమిషాలు అయింది చేసిన. మీరు దీన్ని పండుకోరు నేను వస్తా అన్నాడు. మళ్ళీ చేసేసరికి గొడవ అవుతుంది ఫోన్లో. నీకు ఎందుకు అవసరమా అని వాళ్ళ అన్నాడు. ఆయన ఫోన్ కాల్ చేసాడు. మా ఇల్లు ఇక్కడనే టవర్ దగ్గర. 2 ఇండ్లు మా ఇల్లే ఉన్నాయి. ఈ టవర్ ఎక్కిండు, లడ్డు అబ్బి అని పిలుస్తుండు. నా పేరు ప్రవళిక అని పిలిచిండు. నేను ఫోను చేసుకుంటే బయటకు వచ్చేసరికి వినవాలేదు. మళ్ళీ కొంచెంసేపటికి పిలిచిన తర్వాత ఈ పక్క పొంట ఆమెను చేతులు అయితే అడుక్కొని వచ్చింది. వచ్చేసరికి పైననే ఉన్నాడు. పిలిచిన ఏమైంది, వాళ్ళతో నాకు గొడవ పడ్డావా, నేనేమన్నా అన్నానా అంటే ఏ సప్పుడు చేయలేడు. అర్ధగంట సేపు ఉన్నాక దిగలేడు. మీరు పోలీసు వారికి కానీ ఎవరికైనా సమాచారం ఇచ్చారా ఫోన్ ద్వారా? దిగుతాడు అనుకున్నాం సార్. ఇవ్వలేరు. నేను ఒక్కదాన్నే ఉన్నా ఇక్కడ. మా పిల్లలు కూడా రాలేదు. ఇది చేను కదా రాలేదు. నేను ఒక్కదాన్నే లైట్ పట్టుకొని వచ్చినా దిగుతలేడు. ఏం చేయాలని కూర్చున్నా పిలిచినా రాలేదు. ఏం చేయలేక కొంచెమే ఒక 10 ఎక్కిన మెట్లు. 10 ఎక్కినాక పడ్డాడు. నవంబర్ 16 అమలాపురంలో జరిగే ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబల్జ కార్తీక వనమాస ఆరాధనను విజయవంతం చేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. అమలాపురంలోని కోంకాపల్లి ఎత్తు రోడ్డు వద్ద గల శ్రీ సత్యమ్మతల్లి అమ్మవారి ఆలయం వద్ద జరిగిన సన్నాహక సమావేశంలో మంత్రి సుభాష్, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, శెట్టి బలిజ సంఘం పెద్దలు వాసంశెట్టి సత్యం తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ మీటింగ్ అని చెప్పి మేమందరం కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ముఖ్యంగా నాయకులు మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు రాష్ట్రం నలుమూలల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు సుమారు 1500 మంది ఈ మీటింగ్కి అటెండ్ అవ్వడం జరిగింది. ఎంత వర్షం ఉన్నప్పటికీ అందరూ కూడా చాలా క్రమశిక్షణగా ఉన్నారు. గతంలో 70,000 తర్వాత 1,00,000 తర్వాత 1,50,000 మంది మరి వనభోజనాలు ఇదే వేదిక మీద ఇదే సైట్లో కూడా పెట్టడం జరిగింది. ప్రశాంతమైన వాతావరణంలో వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో వెళ్ళటం. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, మేము కలిసి ఉంటాం, మా కులాన్ని మేము ప్రేమిస్తాం, ఇతర కులాలను గౌరవిస్తాం అనే సూత్రాన్ని పాటించాలి. సంవత్సరానికి ఒకసారైనా సరే సంఘీయులందరూ ఒక చోట సమావేశమై అందరూ ఒకరికొకరు పరిచయం అవుతారు, ఐక్యత పెరుగుతుందనే ముఖ్య ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా మరి ఒక కార్యక్రమం జరుపుకుంటూ వస్తున్నాం.
అలాగే ఈసారి కూడా గతంలో కూడా మహిళలు ఎంతమంది వచ్చారో పురుషులు కూడా అంతమంది వచ్చేవారు. ఈసారి మహిళలు కూడా ఎక్కువ వస్తారని అంచనా వేస్తూ ఉన్నాం. మరి ఈసారి మేము ఊహించిన దానికన్నా మేము మ్యాక్సిమం 1000 మంది వస్తారనుకుంటే సుమారు 1500 నుంచి 2000 మంది ఇక్కడికి రావటం, మరి అందరూ కూడా ఉత్సాహంతో ఉంటాం. మరి రాబోయే నవంబర్ 16న ఖచ్చితంగా ఈ యొక్క సెట్టిబల్జ వన సమారాధన రంగరంగ వైభవంగా జరుగుతుందని, అలాగే ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుందని మరి మేము ఆశిస్తూ ఉన్నాం. దానికి పెద్దలందరూ కూడా పార్టీలు అతీతంగా ఇక్కడికి రావటం జరిగింది. అలాగే ఒక అజెండా లాంటిది కూడా పెద్దలందరూ కూడా ఒక కమిటీ వేసి అజెండా కూడా రూపొందిస్తారని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే మేము ప్రజెంటు ఏదైతే ఎన్డీఏ కూటమిలో ఉన్నామో మేము అందరం కూడా సాధ్యమైనంత వరకు మంచి చేయాలా, మేము ఆకట్టుకోవాలా, మేము చేతనైనంత మంచి చేయాలనే ముఖ్య ఉద్దేశంతో నిరంతరం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారిని ప్రజల మధ్యన ఉండమని చెప్పి అన్నారు. అలాగే ఉంటూ కూడా మేమందరం కూడా నిత్యం అందుబాటులో ఉంటూ చేతనైన సేవ చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతోనే మేమందరం కూడా ప్రజల మధ్య ఉండటం జరుగుతూ ఉంది. అలాగే ఈ కార్యక్రమం ఏదైతే నవంబర్ 16 ఉందో మరి అందరూ కూడా ఇదే నా పిలుపుగా భావించి మరి 2 లక్షలు దాటి పైబడి ఈ యొక్క సెట్టిబల్జ వన సమారాధన దిగ్విజయంగా నిర్వహించడానికి మీ అందరూ సహకరి నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని యాదవ సంఘం పాడి రైతుల ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు భైంసా టౌన్ సీఐ గోపీనాథ్ హాజరై ప్రారంభించారు. యాదవ కులస్తులు పాడి రైతులు తమ దున్నపోతులను గేదెలను శోభాయానమానంగా అలంకరించి ఊరేగించారు. ఈ సందర్భంగా పశువులకు ప్రత్యేక పూజలు చేశారు. యువకులు దున్నరాజులు గేదెలతో నిర్వహించిన విన్యాసాలు ఆహుతులను అలరించాయి. ఈ అద్భుత దృశ్యాలను వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సదర్ ఉత్సవాల సందడి పట్టణంలో ఉత్సాహాన్ని నింపింది. పండుగలు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలని భైంసా టౌన్ సీఐ గోపీనాథ్ అన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గేదాకా వైఎస్ఆర్సీపీ పోరాడుతుందని, కలిసి వచ్చే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులతో కలిసి ఉద్యమిస్తామని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమంపై రూపొందించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రస్తుతం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న 1 కోటి సంతకాల సేకరణతో పాటు ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల పరిధిలో అవగాహన ర్యాలీలు నిర్వహించనున్నట్లు వివరించారు. నవంబర్ 24 నాటికి సంతకాల సేకరణ పూర్తవుతుందని, ఆ సంతకాల ప్రతులను మాజీ సీఎం వైఎస్ జగన్ పార్టీ నాయకులతో కలిసి వెళ్లి రాష్ట్ర గవర్నర్కి అందజేస్తారని తెలిపారు. ఆయన ఇంకా ఈ నెల 28న అన్ని అసెంబ్లీల పరిధిలో ర్యాలీలు, రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్కు అప్పజెప్పుతూ కూటమి
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని, మాజీ సీఎం వైఎస్ జగన్ నిర్మించిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలనే డిమాండ్పై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని వైఎస్ఆర్సీపీ సంకల్పించింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంపై ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆందోళనను ప్రజల అభిప్రాయంగా కోటి సంతకాల రూపంలో రాష్ట్ర గవర్నర్కి సమర్పించడం జరుగుతుంది. ఈ కోటి సంతకాల సేకరణలో భాగంగా విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు ప్రజల మద్దతుతో రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించనున్నారు. ఇక ఈ కార్యక్రమం ద్వారా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం కారణంగా భవిష్యత్తు తరాలు ఏ విధంగా నష్టపోతున్నాయో తెలియజేస్తాం. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కోటి సంతకాల ఉద్యమం మొదలవగా ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 28న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో, నవంబర్ 12న అన్ని జిల్లా కేంద్రాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించనున్నాం. ఈ కార్యక్రమంలో అన్ని ప్రజా సంఘాలు, మేధావులు పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశం. అందరూ చేయి కలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అన్ని వర్గాల ప్రజలను, అన్ని రాజకీయ పార్టీలను, అన్ని ప్రజా సంఘాలను, ఉద్యమ నాయకులను ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం అక్టోబర్ 23న అన్ని జిల్లా కేంద్రాల్లో, 24న నియోజకవర్గ కేంద్రాల్లో, 25న మండల కేంద్రాల్లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్న సిపిఎం లాంటి ఇతర పార్టీల నాయకులను కూడా గృహ నిర్బంధం గత 15 రోజుల నుంచి చేస్తున్నారు. ఎంతమంది గొంతుల్లో కాపుతారు? మేమైతే చెప్తున్నాం, మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పేదల పక్షాన్ని నిలబడతారు, ప్రజాభీష్టం మేరకే నిర్ణయాలు తీసుకుంటారు. మళ్ళీ చెప్తున్నాం, మీరు ఇప్పుడే చెప్తున్నారు, మహిళల మీద కూడా కేసులు పెట్టారు. చాలామంది మత్స్యకార సోదరుల మీద కేసులు పెట్టారు. వందలాది మంది మీద కేసులు పెడతా ఉన్నారు. మీ కేసులకి భయపడితే ఉద్యమాలు జరగవు. ఇదేదో 100-200 ఇచ్చి తీసుకొచ్చిన జనం కాదు. ఇంతకుముందు చూసాం కొంతమందిని వేరే కార్యక్రమాన్ని తీసుకెళ్తుంటే. మేము మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మా నాయకులందరం కూడా కలిసి వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని మీ మీద ఉన్న కేసులన్నీ కూడా ఎత్తించే విధంగా ఆయనకి ఇప్పుడే వివరాలన్నీ అందజేస్తాం. మీరు కేసులకు భయపడక్కర్లేదు. మళ్ళీ చెప్తున్నాం, అనిత గారు ఇప్పటికైనా సరే మీరు వైఖరి మార్చుకుని మీరు నిజంగా ప్రజాప్రతినిధిగా మీరు ఉండాలంటే మాటలు కాదు చేతలు కూడా అనితకి ఉంటాయి అనేది నిరూపించుకోమని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ ఏ ప్రజా ఉద్యమానికైనా వెనక నిలబడుతుంది. ఎందుకంటే పేదల పక్షాన వైఎస్ఆర్ పార్టీ ఉంటే పెత్తందారుల పక్షాన, కార్పొరేట్ల పక్షాన చంద్రబాబు నాయుడు ఉంటాడనేది పక్కా, ఇంక ఇందులో ఏమీ డౌట్ లేదు. మొన్నే చూసాం, మన ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేట్కి అప్పగించేయడం దగ్గర నుంచి మొదలు పెడితే భూములు ఎకరం 99 పైసలు ఇస్తున్నాడు. ఎవడ బాబు గారు సొమ్ము అయినా ఆయన పంచుతున్నామంటే సమాధానం చెప్పడు. కాబట్టి ఖచ్చితంగా పేదల పక్షాన్ని నిలబడి, రాష్ట్ర ప్రజల పక్షాన్ని నిలబడి వైఎస్ఆర్ పార్టీ పనిచేస్తుంది. ఈ రాజేపేటలో జరుగుతున్న ఉద్యమానికి మా సంపూర్ణమైన మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు పెద్దలు ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ ఈరోజు ఈ రాజేపేట గ్రామం రావడానికి ఉద్దేశాన్ని మా పెద్దలు చెప్పారు. మీరు చేసిన ఉద్యమానికి సంఘీభావం తెలుపుదాం ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత మత్స్యకార సోదరుల్ని అంతకంటే ఉంది పొందుకు అదే ప్రైజ్ అవుతుంది. మత్స్యకార సోదరుల్ని, సోదరిమణులని అందరితో మాట్లాడి వాళ్ళు చెప్పారు విషయం అంతా కూడా, ఇబ్బంది అంతా కూడా చెప్పారు. ఈ పరిశ్రమ వస్తే మా కుటుంబాలు నాశనం అయిపోతాయండి, మాకు ఈ బర్త్డేకి వస్తే మా అంతా కలుషమైపోతుందండి, ఇక్కడ మరి మేము జీవించలేమండి, జీవనోపాధి కరువు అవుతామని చెప్పారు. ఈ మా మాటలు కాదండి, ఇక్కడ ప్రతి ఉన్న శాసనసభ్యులు ఆ రోజు ఎన్నికలకు వచ్చినప్పుడు వారితో పాటు వచ్చిన నాయకులు వాళ్ళు చెప్పిన మాటే ఈ మాట అండి, ఇది మాది కాదండి అని చెప్పి పాప అమాయకంగా ఆ సోదరి మనకి చెప్పారు. మా పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశం ప్రకారం వచ్చిన మా తాలూకా పార్టీ విధానం కూడా మీకు తెలియజేస్తాం. ఏ పారిశ్రామిక అభివృద్ధి చెందాలనే కోరుకుంటాం. కానీ ఆ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాల్ని, ఆ ప్రాంత ప్రజల తాలూకా ఆలోచనని, వారి తాలూకా అభిప్రాయాలని గౌరవిస్తూ వాళ్ళు విప్పించే కార్యక్రమాన్ని చేయాలి. అంతేగాని అధికారం ఉంది కదా అని చెప్పి పోలీసు జులుముతోనో
అధికార బలంతోనో ఆ మతంతోనో ఆ కార్యక్రమం చేస్తానంటే అది మాత్రం ప్రజాస్వామ్యంలో తగదు. అందుకే వాళ్ళు చేస్తున్న పోరాటానికి నేను సంఘీభావం తెలపాలని ఇక్కడికి వచ్చాం. పూర్తిగా కూడా వాళ్ళ పోరాటానికి మద్దతు ఇస్తున్నాం. వాళ్ళ ఆలోచన ప్రకారము వాళ్ళ తాలూకా అభిప్రాయ ప్రకారము ఇక్కడ ఈ కార్యక్రమం ఇంకా రాబోయే కాలంలో జరగాలి తప్ప వాళ్ళకి అభీష్టంగా జరిగిన ప్రతి దానికి కూడా మేము పార్టీ వ్యతిరేకిస్తుంది. మేము పూర్తిగా వైఎస్ఆర్సీపీ మద్దతుగా ఉంటుంది. పార్టీ మాటగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాటగా మరి మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తాం. వాళ్ళు అడిగారు, వాళ్ళు కోరారు. తప్పకుండా ఈ విషయాన్ని ఆయన చెప్పి అవసరం అనుకుంటే తప్పకుండా ఆయన కూడా వస్తారు. సార్, విశాఖలో రిషికొండ ప్రకృతి విధ్వంసం అన్నారు. వెనక చూస్తే మొత్తం కొండలన్నీ కూడా తప్పేసి విధ్వంసం చేస్తున్నారు. మరి దీన్ని ఏమన్నారు సార్? మరి అందుకే ఇక్కడ విషయంలో మేము ప్రభుత్వంకి నిలకడ లేదు. ప్రభుత్వంకి వచ్చి ఎన్నికలప్పుడు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట. దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ప్రజల తాలూకా సంక్షేమం కానీ, శ్రేయస్సు కానీ, ప్రజల తాలూకా ప్రాణాలు కానీ వాళ్ళకి లెక్కలేదు, పర్యావరణం లెక్కలేదు. వాళ్ళ ఆలోచన అంతా ఒకటే, దోచుకోవడం దాచుకోవడం. ఈ రెండు కార్యక్రమాలు తప్ప ఇంకో కార్యక్రమం ఈ కార్యక్రమం ఇవాళ అధికారంలో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి కానీ, ఆ కూటమిలో ఉన్న పెద్దలకు కానీ, వాళ్ళతో ఉన్న తాబేదారులకు కానీ, కింద స్థాయి నాయకులు కానీ అందరిది ఒకటే సింగిల్ పాయింట్ ఎజెండా. ఆ నేపథ్యంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. రోడ్లు కానీ, పర్యావరణానికి కానీ, డ్రైనేజీలకు కానీ ఇంతవరకు దేనికి పర్మిషన్ లేవు. కానీ నిర్మాణాలు చాలా వేగంగా జరుగుతున్నాయి. అదే ప్రజాభిప్రాయానికి విలువ లేదనా ఏంటి? ప్రజాభిప్రాయం విలువ లేదు, దురదృష్టం ఇదే. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ఆర్టీఏ చెక్ పోస్టులను ఎత్తివేస్తూ ప్రభుత్వ కీలక నిర్ణయం. బైంసాలో ఘనంగా సదరు ఉత్సవాలు. మున్సిపల్ జవాన్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. నవంబర్ 16న ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టి బలుజల కార్తీక వనమాసారాధన జాతి సమైక్యత. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రావే టీవీ.